G9 టీవీకు స్వాగతం. రాచన్పల్లిలో ఏదో ఓటర్ల విషయం అని తెలియజేస్తున్నారు, మరి దాని గురించి ఏం చెప్తారన్నా? ఇక్కడ స్థానికంగా మేము హోటల్స్ పెట్టుకుని దగ్గర ఒక జీవనం సాగిస్తున్నాము. ఇక్కడ ఒక మొబైల్ క్యాంటీన్ వల్ల ఈ 10 కుటుంబాలు చాలా సఫర్ అవుతాము. ఇదే విషయమై మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఒక జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ప్రతి నాయకునికి మండల కన్వీనర్ సూర్యనారాయణ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పవన్ గారు కావచ్చు, జనసేన పార్టీ వెంకటేష్ గారు కావచ్చు, అదే పంచాయతీ అధ్యక్షుడు ఎవరు గ్రామ అధ్యక్షుడు మంజునాథ్ గారు కానీ, మన సంఘం అధ్యక్షులు ఉన్నారు కొంతమంది, యాదవ్ సంఘం అధ్యక్షులు కానీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కానీ, దూదేకుల వాళ్ళ డైరెక్టర్ సంఘం అధ్యక్షులు కానీ, వీళ్ళందరికీ విన్నవించుకున్నాం. ఇదే విషయమే మన ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఎవరు కూడా ఏమి మాకి రెస్పాండ్ కావట్లేదు. సెక్రటరీ గారికి దగ్గర ఒక 10 నుంచి 15 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయమే అర్జీ ఇచ్చాం. 10 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నా కానీ ఏ నాయకుడు కానీ మాకు పార్టీతో సంబంధం లేదు, మేము బతుకు తెరువు కోసం హోటల్స్ పెట్టుకొని నడుపుకుంటున్నాం. ఏ పార్టీ వాళ్ళతో కూడా మాకు అవసరం లేదు. ఎవరన్నా కానీ మాకి సపోర్ట్ చేసి మొబైల్ క్యాంటీన్ తీసేయమని చెప్తున్నా కూడా ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఈరోజు ఉన్న సమస్యల్లో మెయిన్ గ్యాస్ ప్రాబ్లం, అట్లన్నీ హోటల్ బంద్ చేయలేని పరిస్థితి. గ్యాస్ బ్లాక్లో కొన్ని కూడా హోటల్స్ అన్నీ చేసుకుంటున్నాము. పని వాళ్ళ కూలీలు కూడా ఇవ్వలేని పరిస్థితి అయింది. ఇదే విషయమై ఈరోజు ఆ మొబైల్ క్యాంటీన్ బండిని ఆపితే 2 వ్యక్తులు వచ్చి మా మీద దౌర్జన్యంగా ఎవరు చేశారు దౌర్జన్యం? 2 వ్యక్తులు, స్థానికంగా ఉండే 2 వ్యక్తులు వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్, ఇవన్నీ కూడా వీడియోస్లో కూడా మీరు చూడండి ఎంత ఇదిగా వాళ్ళు మాటల్స్ కూడా నేను చూపిస్తాను. మమ్మల్ని దౌర్జన్యంగా ఎలా చేస్తున్నారు అంటే, ఇక్కడ మనం ఊరిలో ఉన్నామా లేకుంటే అడవిలో ఉన్నామా అని నేను స్థానికంగా ఉన్న నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఏమి చేస్తున్నారు మీరు? స్థానికంగా ఉన్న ఒక 10 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నా కూడా మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? నేను సెక్రటరీ గారికి కానీ ఇదే 10 సార్ల పైన కంప్లైంట్ ఇచ్చినాము. మీరు ఏమి చేస్తున్నారు? ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఊర్లో హోటల్ పెట్టుకొని బతుకు జీవనం సాగిస్తున్నాము. ఈరోజు మేము రోడ్డును పడే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మాకు. ఇంత జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్న నాయకులు కానీ మీరు గ్రూపుల్లో పెడుతున్నారు. ఒక బర్త్డేలో ఇంకొకటి సన్మానాలకో ఏవో పెడుతున్నారు. ఊర్లో ఉన్న సమస్యల గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే విషయమై ఎమ్మెల్యే గారికి చెప్పా, మన సర్పంచ్ గారికి చెప్పా, స్థానికంగా ఉన్న ఎంపీటీసీలకు చెప్పాను, స్థానికంగా ఉన్న నాయకులకు చెప్పాము, సెక్రటరీ గారికి కూడా పదే చెప్తూనే ఉన్నాము. అయినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే మేము ఊరిలో స్థానికంగా ఉండమంటారా? ఉండనియరా మీరు? వేరే పక్కన ఊరి నుంచి వచ్చి ఈరోజు మొబైల్ బండి పెట్టుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి ఏమి మీరు చెప్తారు సమాధానం అని నేను ఉన్న స్థానిక నాయకులను నేను క్వశ్చన్ చేస్తున్నా. ఉందా అని నేను నాయకులను క్వశ్చన్ చేస్తున్నా. మాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. నువ్వు జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ నాయకుడు కావచ్చు, ఎవరైనా మాకు ఒకటే. మేము బతుకు తెరువు కోసము, మా బతుకు జీవనానికి సంబంధించిన దానికోసమే మిమ్మల్ని అడుగుతున్నాము. మాకు పార్టీలతో అవసరం లేదు, కులాలతో అవసరం లేదు. మేము బతుకుతున్నాము. మేము సక్రమంగా బతకడానికి మాకు ఒక ఇబ్బంది జరుగుతోంది ఇక్కడ. ఆ ఇబ్బంది లేకుండా చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము. ఇంకొకటి, ఆ బండి అబ్బాయిగా మేము వాళ్ళు కడుపు కొట్టాలని మేము అనుకోదలుచుకోలేదు, చెప్తున్నాము. మాతో పాటు మీరు కూడా బాడీకి తీసుకొని పెట్టుకోండి. లేదంటారా కొద్దిగా ఊరి దాటి చివరి ఆపక్క ఎక్కడైనా పెట్టుకోండి. మాకు ఇబ్బందికరంగా ఉందని మేము పదే గత 2 సంవత్సరాల నుంచి ఇదే విషయమై గొంతెత్తి ఫైట్ చేస్తున్నాము. ఏ స్థానిక నాయకునికి కూడా కళ్ళు కనబడడం లేదా నేను క్వశ్చన్ ఈరోజు చేస్తున్నాను. నిద్రపోతున్నారా? ఏ నాయకులన్నా కానీ పార్టీలతో నిద్రపోతున్నారా? కళ్ళు మూసుకొని నేను అడుగుతున్నాను. ఏమి సమాధానం చెప్తారు? ఈరోజు పొద్దున 7 గంటకి గ్రూప్లో మెసేజ్లు పెట్టాము. ఏ స్థాయి నాయకులు కూడా చీము కుట్టినట్లు కూడా లేదా అని నేను అడుగుతున్నాను. ఏం బతుకూడదా? అదే బండి పక్కన మేము బండి పెడతామంటే ఆ పక్క వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఎట్లా పెడతారో పెట్టి చూడండి. మీరు ఏం కంప్లైంట్ చేస్తున్నారు, ఏం పీక్కుంటారని చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. ఇంత స్థానికంగా గత 40 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నాము. అయినా కూడా ఎవరు లంజా కొడుకులు రాని మీరు క్వశ్చన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళు అంత దౌర్జన్యం ఏమిటి అని నేను అడుగుతున్నా. చూడండి, సమస్యల గురించి చెప్పుతుంటే పక్క ఊరి సమస్యలు చూస్తున్నారే కానీ మీకు ఉండే ఊర్లో సమస్యలు, స్థానిక సమస్యలు మీకు కనపడలేదా అని కోరుతున్నా. నేను ఏమన్నా చర్య తీసుకోరా అని నేను అడుగుతున్నా. ఇదే విషయమై పలుమార్లు సెక్రటరీ గారికి అర్జీలు ఇచ్చినాము. ఈరోజు కూడా అర్జీలు ఇస్తున్నాము. ఎన్నిసార్లు అర్జీలు ఇవ్వాలని అడుగుతున్నా నేను మిమ్మల్ని. నమస్కారం అండి.
ఇందాక చెప్పినట్టు అన్న చెప్పినట్టు ఇదే రాచనపల్లిలోనే హోటల్స్ పెట్టుకొని బతుకుతాను. మా కడుపులు కొట్టడానికి పక్కన వేరే ఊరు నుంచి వస్తే వాళ్ళకి ఏదో లోకల్ మనుషులు సపోర్ట్ చేసుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్న చెప్పినట్టు ఇంత దౌర్జన్యాలకి దిగదొస్తున్నారు వాళ్ళు. దయచేసి అందరూ ఎవరో ఒకరు హ్యాపీగా బతకగలుగుతాం, వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం. ఇది ఇక్కడితో పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను.